నమస్తే అందరికీ. ఇప్పుడు ప్రొద్దుటూరులో 3 రోజుల క్రితం ఒక మర్డర్ జరిగింది. డబ్బుల బాకీ కోసం అప్పులు ఇచ్చినందుకు, అప్పు ఇచ్చిన తర్వాత అప్పు రాబట్టుకోవడం కూడా చాలా ఓపిక ఉండాలి. దాదాపు కొన్నిసార్లు తీసుకున్న వ్యక్తులు ఇబ్బందులు గురి చేయడమో, లేదంటే ఇచ్చిన వ్యక్తి పదే తీసుకున్న వ్యక్తులను ఇబ్బంది చేయడమో, రకరకాలుగా ఈ అప్పు సమస్యల్లో చివరికి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కాబట్టి అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం చాలా వరకు కొంతవరకు కఠినంగా ఉండండి. ఇచ్చిన తర్వాత ఓపికతో ఉండండి, లేదంటే ఇవ్వకుండా ఉండండి. రెండవది ఏంటంటే, చాలా వరకు పూర్తిగా తెలిసిన వ్యక్తుల దగ్గర నుండే ప్రమాదం. ఈ అప్పుల్లో కూడా తెలిసిన వ్యక్తులు, కొంతవరకు దూరపు బంధుత్వాల నుండి కూడా ప్రమాదాలే ఎదురవుతున్నాయి. ఎన్నో విధాలుగా కొంతవరకు శ్రమించి కష్టించి డబ్బులు పోగు చేసుకొని వడ్డీలకి ఇస్తారు కొంతమంది. ఆ వడ్డీలకి ఇవ్వడంలో, ఇచ్చుకోవడంలో, పుచ్చుకోవడంలోనే ఈ ఇబ్బందులు అనేవి జరిగేవి. ఒకవేళ వాళ్ళు ఇవ్వలేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్లో కరెక్ట్గా వాళ్ళకు న్యాయం జరగలేదంటే కోర్టుకు వెళ్తారు. కోర్టులలో అవి రోజుగా ఇబ్బందులుగా ఉంటే మళ్ళీ వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, వీళ్ళ ఆస్తులు ఉన్నాయని మళ్ళీ దానిపైన కూడా మాట్లాడతారు. ఈ ఆస్తుల వరకు వచ్చింది కదా అన్న ఆలోచన విధానాలతో కొంతమంది పూర్తిగా శత్రుత్వాన్ని, వాళ్ళపైన పగా ప్రతీకారాలను ఇలా ఏర్పరచుకొని చాలా వరకు ప్రజాస్వామ్యంలో కొన్ని చోట్ల కొన్ని విధాలుగా ఈ ఇబ్బందులు గురవుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండండి, జాగృతిలో ఉండండి. ఎక్కడ కూడా లక్షల రూపాయల విధానంలో అప్పులు ఇవ్వడం, అక్కడ వాళ్ళు తీర్చలేకపోతే వాళ్ళ ఆస్తులు ఇవన్నీ అటాచ్మెంట్తో కోర్టుకు వేయడం, ఇవన్నీ కాకుండా తగు జాగ్రత్తలతో ఉండాలని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాం.